హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సారిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సారిక కుకరీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఇన్స్టెంట్ రవ్వ ఇడ్లీ అండి. చాలా క్విక్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏమైనా పప్పు వీటేటివినో రుబ్బకుండానే మనము ఇంట్లో తొందరగా ఇన్స్టెంట్ రవ్వ ఇడ్లీని ఎలా చేసుకోవాలనేది చూపించిపోతున్నాను. ముందుగా దానికోసమని 1 కప్ రవ్వ, అలాగే 1 కప్పు పెరుగు, కొద్దిగా సోడా మరియు రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోకి 1 కప్ రవ్వ మరియు 1 కప్పు పెరుగు వీటి రెండింటిని వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ని వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే కలుపుకొని మూత పెట్టేసి ఒక అరగంట సేపు పాటు అలానే వదిలేయాలి. దాని తర్వాత మనం మూత తీసి చూస్తే మనకు కొంచెం పొంగి ఉంటుంది. ఇప్పుడు అందులోకి కొద్దిగా సోడాను కూడా యాడ్ చేసేసి ఇంకొక పావు కప్పు దాకా నీళ్ళని యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలా ఉండే అయితే మనము ఇడ్లీ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇదైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ మౌల్డ్స్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి ఆ ఆయిల్ అంతాను ఇడ్లీ మౌల్డ్స్కి బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇడ్లీ బ్యాటర్ని అయితే కొద్దిగా అయితే ఇలా వేసుకోవాలండి. మనకి కొంచెం జలుబు చేసిన ఏదైనా అయినా కూడా మనం ఎక్కువ ఇడ్లీకి అయితే ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఇలా తొందరగా అయితే ఇడ్లీని అయితే ఇన్స్టాంట్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మినపప్పు వేటివి రుబ్బకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ని అన్ని మౌల్డ్స్లోకి వేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ని కానీ లేదా ఒక ప్యాన్ని కానీ పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసేసి ఒక స్టాండ్ని పెట్టుకొని మనం మౌల్డ్స్లోకి వేసి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ని అయితే ఇప్పుడు మౌల్డ్స్ని అయితే ఆ ప్యాన్లోకి అయితే పెట్టుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత కొద్దిసేపు అలానే వదిలేసి మూత తీసి చూస్తే మనకి చూస్తున్నారు కదా ఇడ్లీలు అనేవి చాలా బాగా పొంగిపోయాయి. ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే అంత సాఫ్ట్గా ఉంటాయి. మీకు చూస్తుంటేనే అర్థమవుతూ ఉంటుంది మౌల్డ్స్లో నుంచి ఇడ్లీని తీస్తూ ఉంటే ఎంత ఈజీగా అయితే వస్తున్నాయో అనేసి. ఇంతేనండి, ఇంత ఈజీగా ఇన్స్టెంట్ రవా ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్